ఆరోగ్య ప్రదాతగా ఆశేష భక్తజనంతో పూజలు అందుకుంటున్నారు. సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు గత రాత్రి నుండి ప్రారంభమై విఐపీలు తాకిన నేపథ్యంలో సాధారణ భక్తులకు కొంత అసౌకర్యం కలిగినా కూడా ఇప్పటికిప్పుడే సాధారణ పరిస్థితి నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ ఏడాది కుటుంబ ప్రభుత్వం అధికారికంగా 3 రోజులు చేయాలనుకుంది. హ్యూజ్ పబ్లిసిటీ ఇచ్చింది. ఆదివారం స్వామివారికి ఇష్టమైన రోజు. చూస్తే కనుక భక్తులు తాకిడి బాగా పెరిగింది. దర్శనాలు ఎలా జరుగుతున్నాయి, ఆ స్వామివారిని దర్శించుకునే నేపథ్యంలో సాధారణ భక్తులు వేతలు కూడా పరిణామాలు తీసుకున్నారు. యాక్చువల్లీ ఎందుకనో ఈసారి జిల్లా అధికారులు అయితే కొద్ది కన్ఫ్యూజ్ అయ్యారు అన్నటువంటి భావంతో నేను ఉన్నాను. ఎంట్రన్స్ వర్సెస్ ఎగ్జిట్ మనం తీసుకుంటే ఎంట్రన్స్ ఇవ్వాల్సిన దగ్గర ఎగ్జిట్లు ఇచ్చారు, ఎగ్జిట్లు ఇవ్వాల్సిన దగ్గర ఎంట్రన్స్లు ఇచ్చి కొంత కన్ఫ్యూజ్ చేయటం వల్ల ప్రజలు రెగ్యులర్గా వెళ్ళేటటువంటి దారుల్ని ఎంట్రన్స్ని ఎగ్జిట్లుగా మార్చినటువంటి పరిస్థితి ఉంది. దాని రాజమార్గం గుండా టెంపుల్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితి విఐపీలు లేకుండా చేశారా? విఐపీల వరకు రాజమార్గం కూడా రాగలుగుతున్నారు, జనరల్ పబ్లిక్ రాలేకపోతున్నారు. దాన్ని నేను ఫీల్ అవుతున్నాను. ఎక్కడో చిన్న క్లమ్జీనెస్ అయితే ఉంది. మేబీ ఇటీవల కాలంలో జరిగినటువంటి స్టాంపీడ్స్ వల్ల కొంత ఓవర్ కాషియస్ అయ్యారేమో అనిపించింది నాకు. చూస్తే కనుక టెంపుల్లో మునిపెన్నడూ లేని విధంగా ఈసారి విఐపీలకి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ఒక కొత్త పోకడ తెరతీశారు. మీరు కూడా ఆ ద్వారబంధంలో వెళ్ళి దర్శనం చేశారు. మమ్మల్ని కూడా ఉత్తర ద్వారం గుండానే తీసుకొని వెళ్ళారు. సంతోషం. మనకి ఎగ్జాక్ట్లీ అన్ని టెంపుల్స్కి ఉత్తర ద్వార దర్శనం అన్నటువంటిది మంచిదా కాదన్నటువంటిది దేర్ ఈజ్ సమ్ యాంబిగ్యూటీ. పురోహితుల మధ్య కూడా అది యాంబిగ్యూటీ ఉంది. అందువల్ల ఏంటంటే కొంతమంది దాన్ని మంచిగా భావిస్తారు, కొంతమంది సరికాదు అని భావించేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే అది మనం దాన్ని నేను కామెంట్ సాధారణంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం అందుబాటులోకి ఉంటుంది. వైకుంఠ ప్రాప్తి కలగాలన్నటువంటి ఉత్సుకతతో ఉత్తర ద్వార దర్శనం ప్రాధాన్యత. ఈరోజు సోమవారం జయంతి వేడుకలు రాజమార్గం గాలిగోపురం నుండి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత మూలవిరాట్ని దర్శించుకోవాలి. కానీ ఆ పరిణామాలకు భిన్నంగా ఈరోజు ఏర్పాట్లు కానీ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ ఫెల్ట్. నాకు అనిపించినటువంటిది, మనం జనరల్గా ఎప్పుడు సూర్యుడి కిరణాలు ఏ దారిలోంచి పడతాయో ఆ దారిలోంచి వెళ్ళి మనం దర్శించుకొని రావడం అలవాటు. అది ఈసారి అలా లేదు. లేకపోయిన పరిణామం మాత్రం భక్తులు పెద్ద మొత్తం తరలివస్తారు. ప్రతి ఒక్కరు కూడాను శీఘ్ర దర్శనం భాగ్యం కలిగించేందుకు చేసినటువంటి ఏర్పాట్లలో భాగంగానే వాళ్ళు మాత్రం సమర్థించుకుంటారు. ఏమో దట్ ఈస్ అప్ టు దెమ్. అది మనం దాని గురించి కామెంట్ చేయలేము. బట్ సూర్య భగవాన్ని దర్శించుకున్నాం, సంతోషం. ఇలా జరగాలి అలా జరగాలి అని దాన్ని పక్కన పెడితే దర్శనం జరిగింది, సంతోషం. ఆదివారం సూర్యనారాయణ స్వామికి ఇష్టమైన పర్వదినాన ఈరోజు సకటుంపతి సపరివార సమేతంగా దర్శనం చేసుకున్నారు. స్వామివారిని మాజీ మంత్రి ఏం కోరుకున్నారండి? నేనైతే ఎప్పుడు కూడా నేను చెప్పేది, నేను సూర్యుడిని మాత్రమే దేవుడిగా నేను చూస్తాను. ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు. నేనైతే ఒకటే కోరుకున్నాను, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఇతరత్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ జిల్లాకి ఏదైనా మంచి చేయగలిగేటటువంటి ఆలోచనలు వాళ్ళకి రావాలని ఇది మనస్ఫూర్తిగా కోరుకునేది. ఇదేదో మీడియా ముందు చెప్పే మాట కాదు. ఏం చేద్దంటే మన జిల్లాకు రావాల్సిన అనేక ప్రాజెక్టులు రావడం లేదు. ఆ పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ మన జిల్లాకి రావాలి. వైబుల్ ప్లేస్ మన దగ్గర ఉంది, ల్యాండ్ బ్యాంక్ మన దగ్గర ఉంది, పోర్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది బ్రహ్మాండంగా. ఇక్కడ రావాల్సిన దాన్ని వేరే జిల్లాలకు తరలిపోవటం అది కేంద్ర మంత్రి యొక్క చేతకానితనంగా భావిస్తున్నారు. మరి అలాగనే షిప్ యార్డ్, అది కూడా అటువైపు ఎక్కడో దుగరాజపట్నంలో షిప్ యార్డ్ పెడతామంటున్నాను. నేను అడుగుతున్నాను, మూలపేట పోర్ట్ అన్నటువంటిది షిప్ యార్డ్ కన్స్ట్రక్షన్కి చాలా అనువైనటువంటి ప్లేస్. ఏంటంటే దాన్ని ఆనుకొని ఉన్నటువంటి భావనపాడు క్రీక్ ఏదైతే ఉందో క్రీక్ కావాలా, క్రీక్ను ఉపయోగించుకుంటే షిప్ యార్డ్ కనుగో. అటువైపు గోపాల్పూర్ పోర్ట్ ఉంది, వైజాగ్ పోర్ట్ ఉంది, గంగవరం పోర్ట్ ఉంది, ఎన్ఏఓబి ఉంది, కాకినాడ ఎస్సీజెడ్ పోర్ట్ అంటే అరబిందో పోర్ట్ ఉంది, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ఉంది, కాకినాడ గేట్వే పోర్ట్. ఇన్ని పోర్టులు ఉన్న దగ్గర ఒక షిప్ యార్డ్ ఉండాలి. వైజాగ్ షిప్ యార్డ్కి ఓవర్ఫ్లోయింగ్ ఆర్డర్స్. అలాంటప్పుడు ఇంకొక శాటిలైట్ సెంటర్ ఇక్కడ ఉంటే బాగుండేది. మరి ఇది కూడా వేరే జిల్లాలకు ఇవ్వటం అన్నటువంటిది నాకైతే బాధించింది. వీటిని సాధించుకోగలిగేటటువంటి శక్తి వీళ్ళకి ఇవ్వాలని సూర్యభగవాన్ అయితే నేను ఆ వెలుగు ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సకటుంపతి సపరివార సమేతంగా వచ్చారు. ఈ మునిపెన్నడు దర్శనం కంటే ఈసారి మాత్రం దర్శనంలో ఎటువంటి లోపాలు ఉన్నాయా, లేకపోతే ఏర్పాట్లు బాగున్నాయని భావిస్తారు?
లోపాలు అనుకొని చెప్పడానికి ఏం లేదు. కాకపోతే ప్రజలు భక్తులు పెరిగిన వల్ల ప్రజలు కొంచెం ఇబ్బంది పడారు అనుకొని అనిపించింది. తర్వాత బయట కొంచెం డిస్ప్యూట్ లాగా అనిపించింది. ఎందుకంటే ప్రజలకి అవగాహన లేకుండా ఇది ఇన్ గేటా ఇది అవుట్ గేటా అనేది తెలియకుండా జరిగింది అని అనిపించింది. ఎందుకంటే ప్రజలకి మనం చెప్పాల్సింది వాళ్ళకి చూపించాల్సిన దారి మన గవర్నమెంట్కి ఉంది. వాళ్ళు లేకపోతే ఏ దారి దేవుడి దగ్గరికి వెళ్తాదో ఆ దారిలో వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు వేరే ఆలోచన ఉండదు. ఎందుకంటే దేవుడికి కలాలని అనుకుంటారే తప్ప ఇంకేం ఆలోచన ఉండదు. ఆ గవర్నమెంట్ కొంచెం చూసుకుని ఉంటే బాగుంది అనిపించింది. చూస్తే కనుక అరసవల్లి రథసప్తమి ఉత్సవాల సందర్భంగా ఈసారి మాత్రం ఏదైతే గాలిగోపురం నుండి భక్తులు మాత్రం స్వాగతం పలికారు. ఈరోజు విఐపీలకి మాత్రం గాలిగోపురం మార్గం కాకుండా ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ అదృష్టాన్ని కలిగించడం మాత్రం సంతృప్తి. ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జిల్లాకు అభివృద్ధి దిశగా నడిపేటువంటి వారికి ఒక మానసికమైనటువంటి ఒక మంచి ఉద్దేశం కలిగించాలని స్వామివారిని కోరుకుని ప్రస్తుతం మాత్రం అరసవల్లి జయంతి వేడుకల విషయంలో మాత్రం సాధారణ భక్తులకు వారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మాత్రం అంతగా ఆశాజనకంగా లేదా ఆవేదన వ్యక్తం. మరి ఈ విషయంలో ఆయన సూచనలు మాత్రం ఆలయ నిర్వాహకులు పరిగణనలు తీసుకుంటారా లేదని విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.